శ్రీమాత్రే నమః. వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన కవచం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే దక్షిణామూర్తి కవచం. గురు స్వరూపమైనటువంటి శ్రీ దక్షిణామూర్తి కవచాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా అమోఘమైన ఫలితాలను పొందవచ్చు. ఈ కవచాన్ని పఠించడం ద్వారా మనకు ఇంకా మన ఇంటిలోని వారికి, మనం ఇష్టపడే వారికి అందరికీ కూడా ఇది ఒక కవచంలాగా, ఒక వజ్ర కవచం ఏ విధంగా అయితే రక్షణ కలుగజేస్తుందో ఈ కవచాన్ని మనం పారాయణం చేయడం ద్వారా మనకి అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మనిషి తన చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో కానీ, తన చేపట్టే పనుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. అందులోనూ ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే ఉన్నతమైన విజయాలను పొందుతాము. అటువంటి గురుగ్రహం యొక్క అనుకూలత మనకు ఈ కవచాన్ని పఠించడం ద్వారా లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కవచాన్ని చిన్నప్పటి నుండి కూడా పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వారికి వేదశాస్త్రాది జ్ఞానార్జనకు, ఇంకా పిల్లల తెలివితేటలకు, వారి యొక్క ఉత్తీర్ణతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గురు స్వరూపమైన దక్షిణామూర్తి యొక్క కవచాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ దక్షిణామూర్తి కవచం. శ్రీ పార్వత్యువాచ నమస్తేస్తు త్రయీనాథ పరమానందకారక కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే ప్రభో. ఈశ్వర ఉవాచ వక్షేహం దేవదేవేశి దక్షిణామూర్తిమప్యయం కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరం అణీమాది మహాసిద్ధి విధానచతురం శుభం వేదశాస్త్రా పురాణాని కవితాతర్కయేవ చ బహుదా దేవి జాయంతే కవచస్య ప్రభావతః ఋషిర్బ్రహ్మా సముద్దిష్టశ్చందోనుష్టబుధాహృతం దేవతా దక్షిణామూర్తి పరమాత్మా సదాశివః బీజం వేదాదికం చైవ స్వాహా శక్తిరుదాహృతా సర్వజ్ఞత్వేపి దేవేశి వినియోగం ప్రచక్షతే అద్వంద్వనేత్రా మమలేందు కమలావతసం మంసావలంబిత సమాన జటాకలాపం ఆనీలకంఠముపకంఠ మునిప్రవీర నద్యాపయం తమవలోకయ లోకనాథం. ఓం శిరో మే దక్షిణామూర్తేరవ్యత్ఫలం మహేశ్వరః దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః కపోలౌ పాతు మే రుద్రో నాసాం పాతు జగద్గురుః ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృత్ దశనాం స్త్రీపురధ్వంసీ చోష్టం పన్నగభూషణః అధరం పాతు విశ్వాత్మా హను పాతు జగన్మయః చుబుకం దేవదేవస్తు పాతు కంఠం జటాధరః స్కందౌ మే పాతు శుద్ధాత్మా కరౌ పాతు యమాంతకః కుచాగ్రం కరమధ్యం చ నఖరాన్ శంకరస్వయం హృన్వే పశుపతిః పాతు పార్శ్వే పరమపురుషः మధ్యమం పాతు సర్వో మే నాభిం నారాయణప్రియः కటిం పాతు జగద్భర్తా శక్తినీచ మృడస్వయం కృత్తివాసా స్వయం గుహ్యా మూరు పాతు పీనాకధృత్ జానుని త్రయంబకః పాతు జంఘే పాతు సదాశివః స్మరారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగమీశ్వరః ఇతీదం కవచం దేవీ పరమానందదాయకం జ్ఞానవాగార్దదం వీర్య మణిమాది విభూతిదం ఆయురారోగ్యమైశ్వర్య మపమృత్యుభయాపహం ప్రాతఃకాలే శుచిభృత్వా త్రివారం సర్వదా జపేత్ నిత్యం పూజా సమాయుక్త సంవత్సరమతం ధృతః జపేత్ త్రిసంధ్యాయో విద్యాన్ వేదశాస్త్రార్థపారగః గద్యపద్యాస్తథా చాపి నాటకాః స్వయమేవ హి నిర్గచ్చంతి ముఖాంభోజా సత్యం మే తన్న సంశయః. తెలుసుకున్నారు కదండి ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీ దక్షిణామూర్తి కవచం గురించి.
ప్రతినిత్యము పిల్లలు పెద్దలు ఈ కవచ పారాయణం చేయడం ద్వారా గురుబలాన్ని పొందటమే కాకుండా జ్ఞానార్జనను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఈ కవచం మనల్ని తీసుకువెళ్తుంది. ఈ కవచాన్ని పఠించలేని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా సనాతన ధర్మంలో దాగి ఉన్న అనేక ఆధ్యాత్మిక విషయాలు మరికొంతమందికి తెలుస్తాయి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.